Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 12వ స్కందము దీక్షా విధానము. తరువాత మనువు చెప్పిన రీతితో శిష్యుని శరీరమునకు భూతశుద్ధిని చేయవలెను. శిష్యుని శరీరమందు మంత్రోక్తన్యాసమొనరించిన తరువాత అతనిని 2వ మండపమున ప్రశాంతముగా కూర్చొనమని ఆదేశించవలెను. తరువాత కలశములందుంచిన ఆకులను శిష్యుని తల మీద ఉంచి మాతృకా జపమునరించవలెను. కలశమునందలి దివ్య జలముతో స్నానమునరించుటకు శిష్యుని ఆజ్ఞాపించవలెను. స్నానానంతరము శిష్యుని సురక్షితముగా నుంచుటకు వర్ధని అను పేరుగల కలశ జలముతో అభిషేకించవలెను. దాని తరువాత శిష్యుడక్కడి నుండి లేచి నూతన వస్త్రములను 2 ధరించి భస్మము మొదలగు వాటిని అలదుకొని గురుదేవుని వద్ద కూర్చొనవలెను. పరమకృపాళుడైన గురుదేవుడు నా హృదయము నుండి బయటకు వచ్చి, భగవతి శివ ఇప్పుడు నా శిష్యుని హృదయమునందు విరాజమానయ్యి ఉన్నది అని భావన చేయవలెను. అందువలన ఆ ఇరువురి యందు ఐక్య భావనము కల్పన చేసుకుని గంధాది ఉపచారముల ద్వారా వారిని అర్చించవలెను. దాని తరువాత గురుదేవుడు తన చేతిని శిష్యుని తల మీద ఉంచి అతని కుడి చెవి యందు దేవీ మంత్రమును 3 సార్లు ఉపదేశించవలెను. మునీంద్ర, అప్పుడు శిష్యుడు ఈ మంత్రమును 108 సార్లు జపించవలెను. గురువును దైవస్వరూపునిగా తలంచి భూమి మీద పడుకుని ఆయనకు సాష్టాంగ నమస్కారము చేయవలెను. తనను తాను ఆ స్వామికి అర్పించుకొనవలెను. అట్టి సద్భావము అతని మనస్సులో జీవితకాలమంతయు ఉండవలెను. తరువాత ఋత్విజులకు దక్షిణ నొసగి బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. సౌభాగ్యవంతులైన స్త్రీలను, కన్యలను, బ్రహ్మచారులను రుచికరమైన భోజనముతో తృప్తులను చేయవలెను. ధనలోభము లేకుండా దిక్కులేని వారికి, అనాథలకు, దరిద్రులకు సేవ చేయవలెను. తనను కృతార్థునిగా తలంచి మంత్రమును నిత్యోపాసన చేయవలెను. నారద, అనుపమమైన ఈ దీక్షా విధానమును నీకు తెలిపితిని. ఈ విషయమున నీవు సమగ్రముగా ఆలోచించి దేవీ చరణ కమలములను ఉపాసించుటయందు నిమగ్నుడవు కమ్ము. బ్రాహ్మణునకు దీనిని మించిన పరమ ఉపయోగకరమగు 2వ ధర్మము లేదు. వైదిక పురుషులు తమ తమ గుహ్య సూత్రములందు చెప్పబడిన నియమములను అనుసరించి మంత్రోపదేశమునొనరింతురు. తాంత్రికుడు తత్వరీతితో ఉపదేశించవలెను. ఇది సనాతన పద్ధతి. దీని కొరకు నిర్ధారించిన ప్రయోగములనే ఉపయోగించవలెను. ఇతరములను ఉపయోగించరాదు. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, నారద, నీవడిగినవన్నీను తెలిపి తిని. ఇప్పుడు నీవు పరమ ఆదరణీయురాలు భగవతియగు జగదంబ యొక్క చరణ కమలములను నిత్యము ఉపాసింపుము. ఆ దేవిని నిరంతరము ఆరాధించిన సత్ఫలితము వలనే నేను ఈ నివృత్తి మార్గమును చేరుకుంటిని. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, ఇట్లు ఈ ఉత్తమ ప్రసంగమును సంపూర్ణముగా నారదునకు తెలిపి భగవంతుడకు నారాయణుడు తన కనులను మూసుకొనెను. అప్పుడు ఆ స్వామి భగవతి చరణ కమలములను ధ్యానించసాగాను. ఈ భగవానుడకు నారాయణుడు ప్రముఖ మునిగణములలో శిరోమణి, పరమ గురువు. భగవంతుడకు నారాయణునకు ప్రణమిల్లి నారదుడు కూడా భగవతిని దర్శించు కోరికతో అదే క్షణమున తపమొనరించుటకు వెళ్ళిపోయాను. శుభం. Subscribe and share my channel Sudarsana.